హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా నామినేషన్స్ తర్వాత గొడవలతో ప్రారంభమైందని చెప్పాలి. ఇక ఇమ్మాన్యుయల్కి తనుజాకి మధ్య పెద్ద గొడవ జరిగింది. సో వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తనుజాకి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పింది నిన్ను నామినేట్ చేయలేదని కాదమ్మా, నీ మీద ఏదో పాయింట్స్ ఉన్నాయి, వారం మొత్తం నీ మీద కోపంతో ఉన్నాను, ఆమె మీద నేను చాలా పాయింట్స్ పెట్టున్నాను, ఆమె గురించి చెప్తానని చెప్తే అసలు ఏం పాయింట్స్ చెప్తాడా అని తెలుసుకోవడంలో తప్పేముంది. అందుకే నామినేషన్ నేను చేయలేదని కోప్పడ్డాను, అంతేగాని సంజన గారిని చేశానో ఇంకేదో కాదు. నాకు చెప్పి నా దగ్గర నుంచి టికెట్ తీసుకుని ఎందుకు నిన్ను నామినేట్ చేస్తాననే కదా తీసుకున్నాను, సో అందుకని అతను చేయలేదని నాకు కోపం వచ్చింది అంతేను అని చెప్తుంటే ఈమె మాత్రం నన్ను ఒకరు చేశారు కదా, నీకు అందరూ నా గురించే చేయాలని చెప్పేసి నాకు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చాలా సెల్ఫిష్ అని మాట్లాడింది. ఇది కొద్దిగా ఇమ్మెచ్యూర్గా అనిపించింది ఈమె పాయింట్స్. ఈమె అందరితో ఎవరైతే ఎక్కువ నోరు వేసుకొని అరుస్తున్నారో అక్కడ గొడవలు లేకుండా, అంటే గొడవలు పడే వాళ్ళతో ఈమె మంచిగా ఉండొచ్చు, ఎందుకంటే అది ఈమె సేఫ్ గేమ్. కానీ వేరే వాళ్ళు అదే చేస్తే ఈమెకి అది నచ్చట్లేదు అనమాట. సరే ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు టాస్క్ మాత్రం చాలా ఫన్గా జరగబోతుంది. కెప్టెన్సీ టాస్క్, అందరూ కంటెండర్స్ అవుతారని చెప్పేసరికి ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకుందామని చాలా చక్కగా అయితే ఆడుతున్నారు. ఇక దీంట్లో రెండు టీమ్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ టీమ్, ఒకటి బ్లూ టీమ్. రెడ్ టీమ్కి దివ్య కెప్టెన్, బ్లూ టీమ్కి సంజన గారి కెప్టెన్. రెడ్ టీంలో వచ్చేసి 8 మంది ఉన్నారు, కళ్యాణ్, ఇమ్ము, సాయి శ్రీనివాస్, తనూజ, సుమన్, రాము, రీతు. ఇక బ్లూ టీంకి వచ్చేసి 7 మాత్రమే ఉన్నారు, సంజన, డీమాన్, రమ్య, గౌరవ్, నిఖిల్, ఆయిషా, మాధురి. సో ఇక్కడ కూడా చాలా ఫైట్స్ అయితే జరగబోతున్నాయంటే, అంటే వీళ్ళు ఆపోజిట్స్లో ఇచ్చేసారు. ఇక ఇమ్ము, సంజన గారు కూడా ఆపోజిట్ అయిపోయారు. చూడాలి ఎవరు ఆట ఎలా ఆడతారా అనేది. ఇక ఫస్ట్ వచ్చేసి ఆ యొక్క గోలీ సోడా లాంటివి పెట్టేసి అవి 50 ఉన్నాయంటే వాటిని కొట్టేది 15 కొట్టేసి 30 మాత్రం తాగాలని చెప్పి ఫస్ట్ టాస్క్ అయితే ఇచ్చేసారంట. దీంట్లో కళ్యాణ్, ఇమ్ము వచ్చేసి ఆ రెడ్ టీం నుంచి పార్టిసిపేట్ చేశారు, బ్లూ టీం నుంచేసి రమ్య అలాగే డీమాన్ అయితే పార్టిసిపేట్ చేశారంట. ఇద్దరు బాగా ఆడారు, బట్ చివరిలో రమ్య వాళ్ళు ఓడిపోయారు, రమ్య, డీమాన్. ఇక సంజన అది దివ్య టీంలో నుంచి ఇమ్ము అండ్ కళ్యాణ్ అయితే గెలిచారంట. టాస్క్ అయితే బాగానే ఆడారంట అందరూ. కానీ ఇక్కడ కూడా మళ్ళీ బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. ఇది ఎవరికో తెలుసా, తనూజాకి అలాగే మాధురి గారికి అయితే ఈ టాస్క్లో బిగ్ ఫైట్ జరగబోతుందంట. దీనికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏదో సేఫ్గా ఆడుకుంటూ వస్తున్నారు కదా, మరి ఇట్లాంటి గొడవలు వస్తేనే కదా, టాస్కుల్లో గొడవలు వస్తేనే కదా తెలిసేది ఎవరి మనసులో ఏముంది అనేది. ఇప్పటి వరకు మాధురి గారిని ఆమెకి ఎంత వాయిస్ ఉన్నా కానీ ఆమెను కూడా కంట్రోల్ చేస్తూ వచ్చింది తనూజ. వావ్, నిజంగానే సూపర్. ఆమె గేమ్ ప్లాన్ సూపర్, ఎందుకంటే గొడవలతో కాకుండా ప్రేమతో వాళ్ళని పక్కన పెట్టుకోవాలనుకునేది, అది మంచిదే. కానీ ఇక చూడాలి గేమ్ ఎలా మారబోతుందో, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో, ఎవరు కంటెండర్స్ అవుతారు, ఎవరు కెప్టెన్ అవుతారు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.